హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో ఫేస్ ప్యాక్స్ అన్నమాట. న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ నేను ఎక్కడ తీసుకున్నాను, వీటి వల్ల యూజింగ్ ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా వీడియోలకు వెళ్ళే ముందు అందరికీ ఒకటి చెప్తున్నాను, ఇవైతే న్యాచురల్ పౌడర్స్ అన్నమాట. మనము ఇంకా వీటి గురించి ఇవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయని ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇవి మంచిగా మనకి వర్క్ చేస్తాయన్నమాట. మీకు కూడా యూజ్ అవుతుందేమో ఒక చిన్న హోప్తో ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. స్కిన్ కేర్ పౌడర్స్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా ఆన్లైన్లో. వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి ముల్తాన్ మట్టి పౌడర్ అండ్ శాండిల్వుడ్ పౌడర్ అండ్ బీట్రూట్ పౌడర్. సో వీటి మూడు అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఇవి ఏ విధంగా మనం యూజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకోసం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఒక్కొక్క ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకొని కూడా చూపిస్తాను. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. రెగ్యులర్గా కాదు, సమ్ టైమ్స్. ఒక్కొక్కటి 200 రూపీస్ ఉంది. సరే, ఆల్రెడీ ఓపెన్ చేసి నేను యూజ్ చేస్తున్నాను. $200 ఉంది, కానీ మనకి ఇవన్నీ కలిపి మూడు కలిపి నాకు 250కి ఏమో వచ్చాయన్నమాట. అండ్ ఒక్కొక్క పౌడర్ కూడా నేను పెట్టుకొని చూపిస్తానన్నమాట ఇవి. సో మనకి ముల్తాన్ మట్టి పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది, అలాగే శాండిల్వుడ్ పౌడర్ పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది, సో నాకు ఏ విధంగా పడ్డది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. అండ్ బీట్రూట్ పౌడర్ కూడా తీసుకున్నా. వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు ఇవి ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫేస్ అయితే వాష్ చేసుకోవాలా ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో వీటి గురించి బీట్రూట్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అన్నమాట. అలాగే మనకి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా పోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ పౌడర్ ఎట్లా పెట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు బీట్రూట్ పౌడర్ పెట్టుకొని చూపిస్తాను. వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొన్ని వాటర్ లేదా రోజ్ వాటర్ యూజ్ చేయాలి. సో మనకి ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది బ్రైట్నింగ్తో పాటు బ్లాక్ స్పాట్స్ కూడా పోతాయి. అండ్ న్యాచురల్ పౌడర్ కాబట్టి నో ప్రాబ్లం, మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బాగుంటుంది అన్నమాట. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఆఫ్టర్ 20 minutes తర్వాత ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా ఈ 2 పౌడర్స్ ఉన్నాయి కదా, ముల్తానీ మట్టిలో అయితే రోజ్ వాటర్ అప్లై చేసుకోవాలా. శాండిల్వుడ్ పౌడర్లో నార్మల్ వాటర్ అయినా కూడా పర్లేదన్నమాట, బాగుంటుంది. సో ఇవి కూడా ఇట్లానే పెట్టుకోవాలా.
ఇట్లా పెట్టుకొని మనం 15 to 20 minutes మన స్కిన్ పై ఉంచుకుంటే స్కిన్ వైట్ అవుతుంది, మనకి స్కిన్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటే న్యాచురల్ పౌడర్స్కి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చు. మనం బయట కెమికల్స్ ఏం యూజ్ చేయడం లేదా, న్యాచురల్ మనం కూడా తయారు చేసుకోవచ్చు. బట్ అంత మనకు టైం ఉండదు కాబట్టి మనము ఇట్లాంటివి అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇది క్లీన్ అయిపోయిన తర్వాత కూడా అంటే మనకి స్కిన్ ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. సో ఇదే విధంగా మనం రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ ఒక ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేయాలి. మనం 3 తీసుకున్నాం కదా అని 3 ఒకటేసారి పెట్టుకోవద్దు. జస్ట్ ఓన్లీ సమ్ టైమ్స్ యూజ్ చేస్తే బెటర్ అన్నమాట. సో ఇది క్లీన్ చేసిన తర్వాత ఫేస్ ఎట్లుందో చూసారు కదా. సో వాష్ చేసుకున్నాక నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఫేస్. సో ఇట్లా మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి, బాగున్నాయి, న్యాచురల్ అన్నమాట, నో కెమికల్స్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ ఇలా అండ్ మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ముల్తానీ మట్టి అన్నమాట. ఈ ముల్తానీ మట్టి పౌడర్ మనం పెట్టుకోవడం వల్ల మన స్కిన్లోని ఆయిల్నెస్ అంతా కూడా పోయి మన స్కిన్ క్లియర్ అవుతుంది. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇది మనము వీక్లీ వన్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లోని ఆయిల్నెస్ మొత్తం పోయి క్లియర్గా అయ్యి మనకి పింపుల్స్ రాకుండా ఉంటుంది. ముల్తానీ మట్టి వాడడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకి. సో ఇది మనం యూజ్ చేస్తే బెటర్ అని నా ఆప్షన్. మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా కొనుక్కొని యూజ్ చేయండి. సో చాలామందికి బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా యూజ్ అవుతుంది. బాయ్స్కి కూడా చాలా ఆయిల్ తేలుతుంది కాబట్టి తప్పకుండా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ముల్తానీ మట్టి వల్ల. సో ఈ విధంగా అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ముల్తానీ మట్టి వల్ల. సో నెక్స్ట్ అయితే శాండిల్వుడ్ పౌడర్. సో శాండిల్వుడ్ పౌడర్ మనము యూజ్ చేయడం వల్ల మనకి లాభాలు ఏంటంటే, శాండిల్వుడ్ పౌడర్ మనకి బాగా కలర్ తక్కువ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళైతే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇది కలర్ చేంజ్ అవుతుంది. ఒకటి మనకి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి పోవడానికి హెల్ప్ అవుతుంది. దీంట్లో కొంచెం లెమన్, రోజ్ వాటర్ అండ్ శాండిల్వుడ్ పౌడర్ ఇవి 3 కలుపుకొని పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తాయి అన్నమాట. ఇది నార్మల్గా రోజ్ వాటర్లో కలిపి పెట్టుకున్నా కూడా మనకి మంచి రిజల్టే ఉంటాయి. చూడండి మీకు ఎట్లా వీలవుతో అట్లా. కాకపోతే మీరు కెమికల్స్ ఏం పెట్టుకోకుండా ఇట్లా న్యాచురల్ పౌడర్సే ట్రై చేయండి. అండ్ బీట్రూట్ గురించి అయితే చెప్పాను ఆల్రెడీ. మన స్కిన్ వైట్ అవుతుంది, హెల్దీగా ఉంటుంది, మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఆ పోర్స్ ఉన్నా కూడా క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. నాకైతే మంచి హెల్ప్ అయింది. నాకు కూడా ఓపెన్ పోర్స్ ఉంటాయి లైట్గా. సో నాకు కొంచెం దీంతో బెటర్ అనిపించింది. సో నాకు కూడా బెటర్ అయింది కదా, ఈ పౌడర్స్ నాకు కూడా మంచిగా యూజ్ అయినాయి కదా. సో మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కొనుక్కోవడానికి ట్రై చేయండి. అండ్ వీటి లింక్ అయితే కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. సో ఏ విధంగా పెట్టుకోవాలి, మనకి ఏమేమి యూజింగ్ ఉంటుంది అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మనకి కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సో మీరు కూడా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ